మీ రాజశేఖర రెడ్డి గారి కూతురు నేను మీ జగనన్న చేయలేదు. నా పేరు షర్మిల. నేను అమ్మ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కుమ్మక్కై రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేస్తున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి వచ్చాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బాధపెట్టి వారు నవ్వుకుంటున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మంచి మనసును చూసి ఆయన పనితీరును మీరు గమనించి మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలా అని మీరు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశంతో కుమ్మక్కై సిబిఐని తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. ఈరోజు సిబిఐ జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేసింది. రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని జగనన్న పరువుని మట్టుపాలు చేయాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం, సిబిఐ కలిసి. రాజశేఖర రెడ్డి గారి మనసు మీకు తెలుసు. ఆ మనసులో నుంచి పుట్టిన పథకాలు ఆర్ఐడిసి, ఇంటర్నల్ ఇలాంటి ఎన్నెన్నో మీరు చూసుకుంటారు. ఆయన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిచ్చి రైతు నవ్వుతూ ఉంటే చూసి ఆనందించాలనుకున్నాడు. తన 5 ఏళ్ల పరిపాలనను ఏనాడు పన్ను పెంచలేదు. నిత్యావసర వస్తువుల ధరలను పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టు తలపెట్టినా, ఏ పైరు మీద సంతకం పెట్టినా తన ప్రజలు మేలు కోసమే చేశారు. ఈ ప్రాజెక్టులో ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి సంతకం పెట్టారు. అలాంటిది ఈరోజు ఆయన జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడని తెలిసి ఆయన అవినీతి పరులంటే ఈ తెలుగుదేశం, ఈ కాంగ్రెస్ కలిసి ఆయన చేసిన మంచిని మాపి అవినీతి పరుడుగా ఈరోజు దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. అంతతో ఆగలేదు ఈ చివరి పరిపాలన, అంతతో ఆగలేదు రాక్షస రాజు. ఈరోజు ఎందుకు చేస్తున్నా నేను అడుగుతున్నాను. జగన్ ఏ తప్పు చేశారని పట్టుదల చేశారని అడుగుతున్నా. జగన్ ఏ తప్పు చేయలేదు. జగన్ తప్పు చేశారని ఏ ఆధారం లేదు. లేకపోయినప్పటికీ ఈ రోజు ఆయనను జైలు పాలు చేశారు. ఎందుకని నేను అడుగుతున్నాను. 24వ తేదీ కోర్టు స్పష్టంగా చెప్పింది 25వ తేదీ నుంచి జగనన్నను విచారించవచ్చు, అదుపులోకి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. కానీ సిబిఐ 25వ తేదీ నుంచి 3 రోజులు సుదీర్ఘంగా విచారించి ఆ తర్వాత అదుపులోకి తీసుకుంది. సుదీర్ఘంగా విచారించి అదుపులోకి తీసుకుంది. ఎందుకు తీసుకుంటాయా అంటే ఆయన సహకరించలేదంట. నేను సహకరించానో లేదో సిబిఐ విచారణలో రికార్డు చేసిన సీడీలు చూడండి అంటే దానికి సమాధానం లేదు. దానికి సమాధానం లేదు. ఎందుకలా అరెస్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కదా,
జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటున్నారు. మునుపు తెలియదా వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఎంపీ అని? మునుపు తెలియదా వాళ్లకు ఒక పార్టీ అధ్యక్షుడని? 2 ఏళ్ల నుంచి అంటున్నారు అక్కడ. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందా? వినిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి సహకరించలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందమ్మా? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అంటే ఆయన ఎంపీ కదా, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి కేసులు నడుపుతున్నారు, రేట్లు చేస్తున్నారు, హింసిస్తూనే ఉన్నారు. అప్పుడు తెలియదా వాళ్ళకి ఎంపీ అని? అప్పుడు తెలియదా వాళ్ళకు పార్టీ అధ్యక్షుడని? ఇప్పుడే తెలిసిందా వాళ్లకు? కానీ ఈ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు? ఇది ఒక కుట్ర. ఎన్నికలు వచ్చాయి కనుక మీ నుంచి దూరం చేయడానికి జగనన్నను తీసుకున్నారు. ఆయన తిరిగితే 18 స్థానాలు ఒక లోక్సభ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వారికి వెనుకు, వారికి భయం. కేవలం మీ నుంచి దూరం చేయడానికి మటుకే కుట్ర పని జగన్మోహన్ రెడ్డి కోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కటకటాలు పాలు చేశారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గురించి, జగనన్న గురించి మీకు తెలియంది కాదు. 3 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. జగనన్న మీ మధ్య ఉంటున్నాడు. రాత్రులక, పగలనుక, ఎండనుక, వాననుక మీలో మమేకమయ్యే ప్రయత్నం చేశాడు. మీ ప్రతి సమస్య తన సమస్యగా వాదించాడు, స్పందించాడు. మీ మధ్య ఉన్నాడు, మీలో కలిసిపోయాడు. మీకు తెలియదా ఆయన ఎలాంటి వాడో? మీకు తెలియదా జగనన్న ఏ తప్పు చేయలేదని? మీరు విశ్వసించడం లేదా జగనన్న చేయడం లేదని? మరి ఇంత నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అసలు రాజకీయ వ్యవస్థ ఇంత నీచంగా ఎందుకు తయారైంది? ఇదైనా రాజకీయాలంటే ఒకసారి ఆలోచించండి. ఇంత ఘోరం, ఇంత అన్యాయం మునుపెప్పుడన్నా కన్నానా, మునుపెప్పుడన్నా విన్నామా? ఆలోచన చేయండి. ఒక విషయం చెప్తున్నాను, హెలికాప్టర్లను కూల్చి మంచివాడని జైలుకు పంపిస్తే రాజకీయాలు మనకొద్దు. నీతి లేని రాజకీయాలు, స్వార్థంతో, కుళ్ళుతో కుట్రలు పొందే రాజకీయాలు మనకొద్దు. నీతిగా
నిజాయితీగా నిలబడే వాళ్ళు మనకు కావాలి. విలువలకు విశ్వసనీయతకు నిలబడే వాళ్ళు మనకు కావాలి. మాట మీద నిలబడే వాళ్ళు మనకు కావాలి. మంచి మనస్సు కలిగి నిరంతరం తన ప్రజల గురించి ఆలోచించే రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకులు మనకు కావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే జగనన్నను మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అందుకు ఇదే సమయం 18 లోక్సభ స్థానాల్లో 18 శాసనసభ స్థానాలు ఒక లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ గారి కుటుంబానికి జగనన్నకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు వెలుగెత్తి చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయా, ఎవరు గెలుస్తారా అని ఈ రాష్ట్రం మటుకే కాదు దేశమంతా ఎదురు చూస్తుంది. మీరు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే దాని అర్థం రాజశేఖర రెడ్డి మంచివాడని, రాజశేఖర రెడ్డి ఇంకా మీ గుండెల్లోనే ఉన్నాడని అని అర్థం. మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే దాని అర్థం జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటు పడిందంటే దాని అర్థం రాజన్న రాజ్యం మీకు మళ్ళీ కావాలని. వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓటేస్తే ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేస్తే దాని అర్థం జగనన్న మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని మనసులో ఉంది. మంచి వాళ్ళ పక్షాన దేవుడున్నాడు. జగనన్న బయటకు వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. జగనన్న ప్రయాసం మీరందరూ నిలబడతారని మా నమ్మకం. సానుభూతికి ఓటేస్తారని మా ప్రార్థన. ఓటర్లను గెలిపిస్తారని మా విన్నపం. మమ్మల్ని చూడడానికి మా మాటలు వినాలని మీ పనులు మానుకొని నాకోసం ఇంత దూరం ఇంత చేసి ఉన్నందుకు మనంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం.